సతీష్ కుమార్ మరణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారికి ఘన నివాళులు అర్పిస్తూ, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దొంగతనం జరిగినటువంటి వ్యక్తి అయినటువంటి రవికుమార్ గారిని అప్పుడు పనిచేసినటువంటి ఏఎస్ఓగా అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి సతీష్ కుమార్ గారు పట్టించి కేసు పెట్టడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరూ తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం కొందరు అధికారుల యొక్క ఒత్తిడి మేరకు అప్పట్లో పనిచేసినటువంటి ఏఎస్ఓ అయినటువంటి సతీష్ కుమార్ గారు కోర్టులో లోక్ అదాలత్లో కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాని జరిగినటువంటి పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ ఖండించి తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని మీద విచారణ సందర్భంగా గతంలో పనిచేసినటువంటి మాజీ ఏఎస్ఓ అయినటువంటి సతీష్ కుమార్ గారిని సిట్ అధికారులు విచారించడం జరిగింది. దాని తర్వాత గత 2 రోజుల ముందుగా వారిని మళ్ళా సిఐడి అధికారులు వారికి సమన్లు జారీ చేయడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత సతీష్ కుమార్ గారు తిరుపతి అధికారులకి విన్నపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో వచ్చేటటువంటి ట్రైన్లో వారు హత్యగాను ఆత్మహత్యగాను వారు మరణించడం జరిగింది. ఈ యొక్క హత్య లేకుంటే ఆత్మహత్య అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి వారిని నిజంగా హత్యగా గావించబడి ఉంటే ఆ హత్యకి కారకులైనటువంటి వ్యక్తులను వెంటనే విచారించి శిక్షించాల్సిగా కోరుతున్నా. అలాగే వారి కుటుంబానికి సతీష్ కుమార్ గారికి సానుభూతి తెలియజేస్తూ ఎక్కడైతే జరిగిన పరిణామాల మీద రాష్ట్ర ప్రభుత్వము సిట్టింగ్ జడ్జి వారి ద్వారా సమగ్ర విచారణ జరిపించి సతీష్ కుమార్ యొక్క మరణం ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో ఈ హత్యగా భావిస్తున్నారో ఈ యొక్క మరణాన్ని విచారించి తగు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాను.